ఒక కన్యాదానం చేస్తే 100 యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. అదేవిధంగా మయాసహ అంటే మనం పైనటువంటి దశచూర్వేషం అంటే అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో విశేషంగా ఇప్పటిదాకా కూడా మనల్నందరినీ చూశారు. మనంతా చల్లగా ఉండాలని అమ్మవారి కాలంలో పెళ్లి చూపులన్నీ ఎలా ఉండేవంటే అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి అబ్బాయి తల్లిదండ్రులు చూసేవాడు, అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిని చూసేవాడు. అమ్మాయి అబ్బాయి ఎక్కడ ఎదురుపడేవాళ్ళు కాదు. నిశ్చయితాంబూలాలు అంటే ఎంగేజ్మెంట్ అక్కడ ఏమన్నా చూసేవాళ్ళు అంటే అక్కడ చూసేవాళ్ళు కాదు. మంగళ స్నానాలు ఉండేవి అక్కడ చూసేవాళ్ళు కాదు. ఎక్కడ చూసుకోవాలి వీళ్ళు అంటే శుభముహూర్తం వేదిక మీదకి వచ్చి ఈ పూజాది కార్యక్రమం ఉంటారు. తెరచాపని పట్టుకుంటే ఈ శుభముహూర్తం 9 గంటల 4 అక్కడ జీలకర్ర బెల్లాన్ని పెట్టుకుంటారు. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టాలి? పసుపు ముద్ద పెట్టచ్చు, అరటిపండు పెట్టచ్చు, ఇంకేదైనా పెట్టచ్చు. కానీ జీలకర్ర బెల్లం విశేషం ఏమిటంటే సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ గారు, అమ్మాయి గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి అక్షరారోపణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. తాకొద్దండి, కొంచెం దూరంగా ఉండాలి. విద్యుత్ అలంకరణ చేస్తున్నాము మనము. అవి కొంచెం వైర్లు అవి జాగ్రత్తగా చూసుకోండి. భక్తులు నిలబడి తోసుకోవద్దు, ఎవరు తోసుకోకుండా జాగ్రత్తగా ఉండాలండి. బయటకి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళాల్సిందిగా
కోరుచున్నాము. పోలీస్ వారు గమనించాలి. వారిని లక్షతలు తీసుకుంటేనే అన్ని శ్రేయస్సులు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా ఇది గమనించండి. ఎవరికి ఈ రోజున ఇవ్వడం కుదరదు. కాబట్టి ఎవరు లేవక్కర్లేదు. ఎక్కడ వాళ్ళకి జాగ్రత్తగా కూర్చోండి. ఒక సంయమనంతో ఆనందంగా కళ్యాణాన్ని జరుపుకున్నాము. తదుపరి ఘట్టాన్ని కూడా దివ్యంగా అమ్మవారిని వేదిక నుంచి చక్కగా అమ్మవారు మళ్ళీ దేవాలయంలో కార్యనిర్వహణ ఏపీ పోలీస్ శాఖ తరఫు నుంచి రాజగోపాల్ తాతయ్య ధర్మపత్ని అమ్మాని గార్ల దంపతులు, కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ నెట్టెన్ రఘురాం గారి దంపతులు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు వారు పోలీస్ శాఖ వారి తరఫున, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి తరఫున ఇక్కడ వేదికలో ఉన్న వాళ్ళు నిల్చుంటే వెనకాల వాళ్ళు కూడా నిల్చుంటున్నారు. దయచేసి గమనించండి. చక్కగా దివ్యంగా ఇప్పటిదాకా